ఇంటి బ్యాక్‌యార్డ్‌లో బ్లూమ్‌లో ఉన్న కొన్ని రోజ్ ఫ్లవర్స్ చూపిస్తాను. ఈ ప్లాంట్ స్పెషల్. ఒక బొకేలో ఉన్న రోజ్ స్టెమ్‌తో దీన్ని ప్రాపగేట్ చేసి పెంచాను. ఇది యాక్చువల్‌గా క్రీపర్ కాదనుకుంటా. బట్ నేను కేర్ తీసుకోకపోవడం వల్ల ఇది ఏపుగా పెరిగిపోయి క్రీపర్ లాగా తయారైపోయింది. సో, పై వరకు పాకుతూ ఫుల్‌గా పూస్తున్నాయి. ఇంకో ప్లాంట్ వచ్చేసి నేను క్లైంబింగ్ రోజ్ సెక్షన్‌లో నుంచి ఒక బేర్ రూట్ ప్లాంట్ లాగా కొన్నానన్నమాట. సో, ఇది ఇందాక మీకు చూపించిన ఫ్లవర్ కలరే ఉంది. బట్ ఇది స్పెషల్‌గా క్లైంబింగ్ రోజ్ ప్లాంట్ సెక్షన్ నుంచి కొని పెంచుకుంటుంది. 5 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్. అండ్ ఇంకో కలర్ పింక్. ఇది చాలా చాలా పెద్దగా పూస్తాయి. ఇక్కడ కొంచెం లీవ్స్ హెల్తీగా లేకపోయినా కానీ ఫ్లవర్స్ మటుకు బాగా హెల్తీగా పెరుగుతాయి. ఇది కూడా నేను బేర్ రూట్ సెక్షన్ ప్లాంట్స్లో నుంచి తీసుకొచ్చాను. ఈ ప్లాంట్ ఫ్లవర్ ప్యూర్ డార్క్ మెరూన్ కలర్లో ఉంది. బట్ ఇది కొన్నప్పుడు హైబ్రిడ్ రోజ్ వెరైటీ. తీరా చూస్తే క్లైంబింగ్ రోజ్ వెరైటీ లాగా మారిపోయింది. అండ్ ఇది నా ఫ్రంట్ యార్డ్లో రోజెస్. ఇక్కడ ఈ ఎల్లో ఫ్లవర్ రోజ్ ప్లాంట్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. 5 ఇయర్స్ ఓల్డ్. ఫుల్గా పూలు పూస్తాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది. మే బిండ్ నుంచి పూలు పూయడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా ప్లాంట్ మొత్తం మొగ్గలే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఫ్రంట్ యార్డ్లో. అండ్ ఎల్లో కలర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ 2 రెడ్ కలర్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ రెడ్ కలర్స్. ఈ ఫ్లవర్ చూసారా, క్యాలీఫ్లవర్ సైజ్ అంత పెద్దగా ఉంది ఒక్కొక్క పువ్వు. అండ్ ఇది హైబ్రిడ్ రోజ్ అనుకుంటా. బేర్ రూట్ ప్లాంట్ నుంచి పెంచుతున్నాను. అండ్ ఇది డబల్ నాకౌట్ రోజ్. అస్సలు దీనికి కేర్ అనేది అవసరం లేదు. పెస్ట్ నేను ఇంతవరకు చూడలేదు. 5 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్. ఫ్లవర్ కలర్ అయితే టూ మచ్ బ్రైట్గా చాలా నీట్గా ఉంటుంది. పువ్వులు అయితే చాలా చాలా పూస్తాయి అన్నమాట. ఇది ప్రతి ఇయర్ 3 టైమ్స్ పూస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్ని మొగ్గలు ఇవన్నీ విచ్చుకొని పూలు అవుతాయి. తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా 3 టైమ్స్ ఇయర్ మొత్తానికి.